రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ కాస్త కూలైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉదయం వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని బుగ్గారం, ధర్మపురి, బీర్పూర్, సారంగపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు లక్ష్మీపూర్లో పిడుగుపడి 16 గొర్రెలు చనిపోయాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ఉదయం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలిపోయాయి. దాదాపు అరగంట పాటు గాలులు వీయటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. మరోవైపు తెల్లవారుజామున హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పులు కొలిమిలా మారిన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అయితే ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.